ఎన్నికల్లో సానుభూతికి స్థానం లేదని మరోసారి కుండబద్దలు కొట్టారు ఓటర్లు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 సార్లు ఉప ఎన్నికలు జరిగితే ఒక్క నాగార్జున సాగర్ తప్ప ఎక్కడా కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా సానుభూతికి కరగలేదు ఓటర్లు. ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ కాదని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా తేటతెల్లం చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఎమ్మెల్యేల ఆకస్మిక మరణాల వల్ల 6 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఒక్క నాగార్జున సాగర్ తప్ప ఏ ఉప ఎన్నికలోనూ సెంటిమెంట్ పనిచేయలేదు. నారాయణఖేడ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కృష్ణారెడ్డి చనిపోతే వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ సెంటిమెంట్ ఫలించలేదు. అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. పాలేరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. ఇక్కడ కూడా సానుభూతి ఓట్లు రాల్చలేదు. నాగార్జున సాగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చనిపోతే ఆయన కుమారుడు భగత్ను నిలబెట్టింది బీఆర్ఎస్. ఈ ఒక్క చోట మాత్రమే సెంటిమెంట్ ఫలించింది. అధికార పార్టీ గెలిచింది. దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి మరణించడంతో ఆయన భార్యను పోటీలో నిలిపింది బీఆర్ఎస్. ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. దుబ్బాకలోనూ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. కంటోన్మెంట్ లో సాయన్న పెద్ద కూతురు లాస్యనందిత చనిపోతే ఆయన చిన్న కూతురు నివేదితకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ కూడా సానుభూతి ఫలించలేదు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ చనిపోతే ఆయన భార్యకు టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. ప్రచారంలో మాగంటి సునీత కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అయితే ఆమె కన్నీళ్లకు ఓటర్లు కరగలేదంటున్నారు విశ్లేషకులు.